హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 20వ అధ్యాయంలో 17వ శ్లోకం ఈ విధంగా ఉంది. నృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణధారం భయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాద్భిం న తరేత్ స ఆత్మహ అని అన్నారు. అంటే ఈ మానవ శరీరం ఏదైతే ఉందో ఇది ప్రకృతి నియమాల వలన మనకి సహజంగా లభించింది. ఈ మానవ జీవితం మనకు జీవితము యొక్క అన్ని ప్రయోజనాలను కూడా ఇవ్వగలదు. మరి ఈ మానవ జీవితం అనేది చాలా అరుదుగా మనకు లభించేటువంటిది. ఈ మానవ జీవితాన్ని పరిపూర్ణంగా నిర్మించబడినటువంటి ఒక నావతో మనం పోల్చవచ్చు. మరి ఈ నావకు ఆధ్యాత్మిక గురువు నావికుడిగా చెప్పబడతాడు. అంటే సముద్రంలో ఏ వైపుకు వెళ్ళాలో మనకు దిశానిర్దేశం ఇచ్చేవాడు ఆధ్యాత్మిక గురువు. మరి భగవంతుని యొక్క ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రాల్లో అవి ఈ నావ సముద్రంలో ముందుకు వెళ్ళడానికి సహకరించేటువంటి అనుకూలమైన పవనాలతో పోల్చబడ్డాయి. మరి ఈ ప్రయోజనాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనిషి అయినటువంటి వాడు తన యొక్క ఈ మానవ శరీరాన్ని, ఈ మానవ జీవితాన్ని భౌతిక అస్తిత్వం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఉపయోగించుకోవాలి. ఎవరైతే మానవ జీవిత ఉద్దేశాన్ని సాధించడానికి ప్రయత్నం చేయడో వాడు తనను తాను అంటే తన ఆత్మను చంపుకున్నటువంటి వాడిగా ఇక్కడ చెప్పబడుతుంది. ఆత్మహ అన్నారు అంటే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లే అని చెప్పి అంటున్నారు. మరి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడ్డాయి. తప్పనిసరిగా శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.